హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. రాముని తీరు. ప్రేమాత్మ స్వరూపులారా, మీరు కూడా రామునిలానే మానవ అవతారం దాల్చారు. కానీ రాముడు జీవించిన తీరుగా ఎందుకు జీవించలేకపోతున్నారు? మనం కూడా రామునికి సహోదరులం అనే భావనతో మీలో ఉన్న పట్టుదల అనే ఆయుధాన్ని వెలికి తీయండి. దానితో మీలో ఉన్న చెడు గుణాలను ఖండిస్తూ రాముడిలా మారండి. రాముడు తన జీవన సుఖం కంటే తాను ఆచరించవలసిన ఆదర్శాలకే ఎక్కువ విలువనిచ్చాడు. అలా మీరు కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ ప్రతి వ్యక్తిలో అంతర్గతంగా నివసించే ఆత్మ రాముడిని సంతోషపెట్టండి. తక్షణమే మీరు జ్ఞానిగా మారి మోక్ష ప్రయాణం చేయగలుగుతారు. ప్రజలందరూ ఆదర్శాలను పాటించి గమ్యాన్ని చేరుకోవాలనే రాముడు శరీరధారుడిగా మీ ముందు ఎన్నో తీరుల బాధలు పడ్డా ఆదర్శమే ఆత్మతృప్తి అనే తీరుని తెలియబరుస్తూ తాను అవతారం చాలించాడు. సీతారామ కళ్యాణంలో కూడా ఒక పరమార్థం ఉంది. తాను మోహించిన మాయాదేవిని బంధించి తన వెంట తిప్పుకోగలిగాడు. ఆఖరి క్షణంలో మాయ తనకు అడ్డు వస్తోందని తెలిసేసరికి ఆ మాయని తన నుంచి ప్రశాంతంగా తప్పుకోమని తాను మాత్రం తాను నమ్మిన ఆదర్శాలకే చోటిచ్చాడు. నేటి మానవులు అలా చెయ్యలేక ఆదర్శానికి కాకుండా తనలోని అల్పమైన బలహీనతలకు చోటిస్తూ రాముడిగా మారలేక కాముడిగానే కాలిపోతున్నారు. మాయాదేవిని పూజించాలే కానీ మోహించకూడదు. రాముడు భగవంతుడు కాబట్టి కళ్యాణం అనే వంకతో కట్టి పడవేశాడు. ఆవిడను ప్రేమతో లాలిస్తూ తన ఆదర్శానికి భంగం కలుగుతుందననుకున్న క్షణంలో దూరంగా ఉంచగలిగాడు. నాటి నుండి నేటి వరకు మానవులు సీతారామ కళ్యాణం అయితే చేయిస్తున్నారు కానీ తమ కళ్యాణం తాము చేసుకోలేకపోతున్నారు. రాముని జీవితంలోని ఆదర్శాలను మనం లక్ష్యంగా తీసుకుని తమ గమ్యం వైపు ప్రశాంతంగా సాగిపోగలిగిన నాడు మీరు నిరంతరం సీతారామ కళ్యాణం చేస్తున్నట్లే లెక్క. సీతారామ కళ్యాణం అంటే మీ చుట్టూ ఉన్న మాయామోహాలను భగవంతునిలో ఐక్యం చేస్తూ మీరు మాత్రం సత్పురుషులుగా సాగిపోవాలి. అప్పుడు రాముని తీరు గ్రహించి నడుచుకున్న వాళ్ళుగా ఘనతకెక్కుతారు. తథాస్తు తథాస్తు తథాస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.